వరల్డ్ రెటీనా డేని పురస్కరించుకుని ఒంగోలులోని వెంకటరమణ హాస్పిటల్కి చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ వి సుబ్రహ్మణ్యేశ్వరి ప్రజలకు కంటి చూపు కాపాడుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. వయసుతో పాటు వచ్చే కంటి సమస్యలు గుర్తించి తెలుసుకుని వాటి గురించి తీసుకోవలసిన వైద్యం మరియు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఆమె వివరించారు. ప్రజలందరూ కంటి చూపు గురించి అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా ఉండాలి అంటూ తెలిపారు. ఈరోజు మనకి వరల్డ్ రెటీనా డే అని పిలుస్తారు. కన్నులో ముఖ్యంగా 3 పొరలు ఉంటాయి. ఫస్ట్ లేయర్ని కంజంక్టైవా అట్లా అని, రెండోది బ్లడ్ వెజల్స్ ఉంటాయి, మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ నర్వస్ లేయర్ రెటీనా అంటారు. రెటీనాకి ఏదైనా డ్యామేజ్ జరిగితే మనం కంటి చూపుని పూర్తిగా పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో మోస్ట్లీ ఐ డిసీజెస్లో ఏజ్ రిలేటెడ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. రెటీనా అన్నది చాలా పల్చగా ఉంటుంది. దానిలో 10 లేయర్స్ ఉంటాయి. రెగ్యులర్ ఐ చెకప్స్ వల్ల మనం ఈ రెటీనాలో పేషెంట్స్కి మనకి ఎట్లా కనిపిస్తూ ఉంటుందంటే, ఎవరైనా పేషెంట్ నల్ల చుక్కలు కంటి ముందు కళ్ళు మూసుకున్నా కానీ కంటి ముందు నల్ల చుక్కలు కనిపిస్తున్నాయి, మెరుపుల్లాగా కనిపిస్తూ ఉన్నాయి, మస్క్ బాతం ఉన్న చూపు కన్నా స్లైట్గా బ్లర్డ్ విజన్ అనేసి, ఇట్లాంటి కాంట్రాస్ట్ కలర్స్ని సరిగ్గా ముందు బాగా గుర్తుపడతా కలర్స్ ప్రామినెంట్గా కనపడకపోకుండా ఉండటానికి, సడన్ లాస్ ఆఫ్ విజన్, మళ్ళీ ఒక షాడో లాగా కర్టెన్ లాగా కనిపిస్తుంది, షాడో లాగా అట్లా ఏదైనా సిమ్టమ్స్ పేషెంట్స్కి ఉంటే కనుక ఇమీడియట్గా కళ్ళ డాక్టర్ని చెక్ చేసుకోవచ్చు. తప్పకుండా చెక్ చేయించుకోవాలి. రెటీనాలో ఏదైనా డ్యామేజ్ అవుతే ఒక్కొక్కసారి మనం చూపు వెనక్కి తీసుకురాలేకపోతూ ఉంటాం. మోస్ట్లీ ఇప్పుడు ఈ రోజుల్లో ప్రజెంట్ సినారియోలో డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్ మోస్ట్ కామన్గా ఉంటా ఉంది. డయాబెటీస్ వల్ల డయాబెటిక్ రెటినోపతి అనేది మనకి అన్కంట్రోల్ డయాబెటిక్ అండ్ నాట్ టేకింగ్ ఎ ప్రాపర్ ట్రీట్మెంట్, అబౌవ్ 300 బ్లడ్ షుగర్స్, ఇవంతా కూడా హై రిస్క్ ఫర్ ద పీపుల్ టు గెట్ అ డయాబెటిక్ రెటినోపతి. వీటిల్లో నాన్ ప్రొలిఫరేటివ్గా మనం డివైడ్ చేసుకుని ట్రీట్మెంట్ వైజ్ ఇస్తూ ఉంటాము. కానీ ఎర్లీ స్టేజెస్లో గుర్తుపట్టి కరెక్ట్ దశలో మనకి ఐ డాక్టర్ని చూపించుకోకపోతే కంప్లీట్గా విజన్ లాస్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులోపతి అని అంటారు, ARMDs అంటాం. ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులోపతిలో డ్రై, వెట్ అని 2 రకాలు ఉంటాయి. ఇవి మన డైట్లో గ్రీన్స్, ఆకుకూరలు, క్యారెట్, బీన్స్, ఎగ్ ఇట్లాంటివంతా కూడా తీసుకోవటం వల్ల మనం ఆ రెటీనా సమస్యల్ని కొంతవరకు ప్రివెంట్ చేయగలం. అవి ఎర్లీ చెకప్స్ ఉంటే ఇప్పుడు ఎంతో కూడా ఫండస్ ఫ్లూరోసెంట్ యాంజియోగ్రామ్ అని, OCT అని రెటీనాని చెకప్ చేసి మనం రెటీనా ఎంత డ్యామేజ్ అయిందో అని చూసుకొని దానికి లేజర్సా, ఇంట్రావిట్రియల్ అవాస్టిన్సా, లేకపోతే సర్జరీయా అని ఏ స్టేజ్లో ఉన్నారు అనేది మనం పేషెంట్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత గుర్తుపట్టగలం. మనం అందరం కూడా ఈ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రెటీనా, డయాబెటిక్ హైపర్టెన్సివ్ రెటినోపతి, పుట్టిన పిల్లలకి కూడా అంటే బర్త్ వెయిట్ మనకి లో బర్త్ వెయిట్ ఉంటే 2.5 కన్నా కిందన బర్త్ వెయిట్ ఉన్న బేబీస్ అందరికీ కూడా ఒకసారి రెటినల్ ఎగ్జామినేషన్స్ చేసుకోవాలి. లేకపోతే ROP అనే ఒక ఇది అంటే రెటీనా పెరగకుండా రెటినోపతి ఆఫ్ ప్రీమచ్యూరిటీ అంటాం. దానివల్ల మనకి శాశ్వతంగా కూడా చూపుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకనే ప్రెగ్నెంట్ మదర్స్ మంచి ఫుడ్ తీసుకోవాలి. అందులో ఆకుకూరలు, గ్రీన్స్ అవి ఉండేటట్లు చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మనం సరిగ్గా పాటించడం వల్ల అయితే ఈ రెటీనా డిసీజెస్ని ఎట్లా మనం గుర్తుపట్టి ప్రివెంట్ చేయగలం బ్లైండ్ కాకుండా అంటే రెగ్యులర్ ఐ చెకప్స్. మోస్ట్ ఆఫ్ ద ఐ డిసీజెస్ ఏజ్ రిలేటెడ్ కాబట్టి వన్స్ యూ క్రాస్ 40s and 50s వన్స్ ఇన్ 6 months రెటీనల్ చెకప్ చేసుకోవటం. అసలు టైం లేదు అట్లాంటి అంటే డాక్టర్ దగ్గర గ్లాసెస్ రాయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దానికన్నా గ్లాసెస్ కన్నా ముఖ్యమైనది రెటీనా ఎట్లా ఉంది అవంతా కూడా చెక్ చేసుకోవాలి. హై పవర్స్, మయోపియా అంటాం, షార్ట్ సైట్ అండ్ పీపుల్, వాళ్ళకి చదువుకునే పిల్లలకి ఇప్పుడు మోస్ట్ కామన్గా వస్తూ ఉండింది. మయోపిక్లో రెటీనాలో హోల్స్ అని అలా జరిగి రెటీనల్ డిటాచ్మెంట్ అనేది మోస్ట్ కామన్గా చూస్తూ ఉంటాం. ఇవన్నిటిని మనం రెటీనాకి డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేసి హెల్దీ హై సైట్ కోసం డాక్టర్ని టెస్ట్ చేయించుకొని మంచి ఫుడ్ తీసుకుంటా ఉండి రెగ్యులర్ డైట్స్, డయాబెటిక్ కంట్రోల్ అవంతా బాగుంటే అందరి చూపు కూడా మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.
మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.